హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. నాన్ వెజ్ రెసిపీ స్పైసీగా ఉంటే చాలామంది ఇష్టపడతారండి. అలాంటి వాళ్ళ కోసం చాలా స్పైసీగా టేస్టీగా ఉండే గార్లిక్ చికెన్ ఫ్రై రెసిపీని ఈ వీడియోలో ప్రిపేర్ చేసుకుందామండి. ఫ్రై రెసిపీకి ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుందండి. అందుకని 8 నుంచి 9 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో కేజీ వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని 3-4 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలండి. చికెన్ యొక్క కలరు వైట్గా వస్తుంది. అలాగే చికెన్ మొత్తం వాటర్ రిలీజ్ చేసేంత వరకు కలుపుతూనే ఉండాలి. చికెన్ లోపల ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా తరిగి వేసుకుందాము. ఉల్లిపాయలని యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మరో 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూనే చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. 2-3 నిమిషాల పాటు ఉల్లిపాయ అలాగే చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా. పెద్ద సైజులో ఉన్న 2 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. 4 మీడియం సైజులో ఉన్న ఎల్లిపాయలు, అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు కారం రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయ కారాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాము. మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఎల్లిపాయ కారం చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఎల్లిపాయ కారాన్ని యాడ్ చేసుకున్నాక కలుపుకుంటాం కదండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఎల్లిపాయ కారం యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. అలాగే 2 నిమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చివరగా గరం మసాలా అలాగే ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాక మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉండే చికెన్ గార్లిక్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం స్పైసీ గుమగుమల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.